ఇక్కడ నిన్న ఒక సెక్యూరిటీ పర్పస్లో ఒకరికి గాయమైంది వాస్తవంగా. ఇవి చూడండి ఇక్కడ ఒకసారి చూద్దాం. అట్లనే చేసి సీఎం అన్నప్పుడు ఎవరైనా చూడాలనుకుంటారు. అవును, అర్థమైంది కదా. ఆయన ఎవరు అంటే ఇంకో సీఎం కాన్వాయ్ ఢీకొని పోలీస్ అధికారి గాయాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్కు గాయాలయ్యాయి. దీంతో అధికారులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఖమ్మంలో పర్యటిస్తున్నారు. ఉదయం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత భద్రాచలంలో శ్రీ రామచంద్ర స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం భద్రాచలంలో ఇంద్రమైలు పథకాన్ని ప్రారంభించారు. సాయంత్రం మనుగురులో ప్రజా దీవెన సభ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటూ చూస్తా ఉన్నాం. చూడండి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని భద్రాచలం ఎస్పీ పారితోష్ పంకజ్కి గాయాలంటూ కొన్ని చూస్తూ ఉన్నాం కదా. ఈరోజు ఒక అత్యుత్సాహంతో ఈరోజు సీఎం కాన్వాయ్ అంటేనే ఈరోజు చాలా వేగంగా వెళ్తుంది. దయచేసి ఇప్పటికైనా గతంలో కేసీఆరే ఈరోజు వేలాది మంది హోమ్ కానిస్టేబుల్ చాలామంది కూడా గాయాలైపోయిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది ఈరోజు దేనికి పనికి రాకుండా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాస్తవంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పునరాలించుకోవాలి. ఒక ఏఎస్పీకే ఇలాంటి పరిస్థితి అంటే సామాన్యమైనటువంటి హోంగార్డులకు కానిస్టేబుల్కు ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళను ఇక ఎంత ఘోరం అంటే ఒక సీఎం కార్యక్రమం పోతుంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారంటే చాలా ఇబ్బంది ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే. అలాంటి అవసరమా మనకి? రేవంత్ రెడ్డి గారు పునరుద్ధరించుకోవాలి మీ సెక్యూరిటీ మీద. సార్, మీ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మీ సెక్యూరిటీ అనేది చాలా అవసరం. కానీ ఈరోజు మా కానిస్టేబుల్కి సంబంధించిన ప్రాణాలు పరంగా పెట్టి చేయాల్సిన అవసరం లేదని తెలుస్తాం. ఎందుకంటే వాళ్ళు బడుగు బలహీన వర్గాలు, బీద వాళ్ళు, ఏదో పాపం పొట్టకొట్టు కోసం ఈరోజు కానిస్టేబుల్గా అదేవిధంగా హోంగార్డుగా పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి పద్ధతి మార్చుకోవాలి. డ్రైవర్లు కూడా ఎవరైతే కాన్వాయ్లో ఉండే డ్రైవర్లు కూడా కొంత సమయం పాటించాలి. ఇలాంటి మీరు ఏదో దూకుడుతో సేమ్ పోతున్నాడు కదా ఆయన కాన్వాయ్ని అందుకోవాలి, ఇష్టారీతిలో కొడతా అంటే ఈరోజు ఇలాంటి ప్రాణాలన్నీ పోతూ ఉంటాయి. ఇది ఎవరికో కాదు, రేవంత్ రెడ్డికే నష్టమవుతుంది. ఇప్పటికైనా దానికి తగ్గ పలు సూచనలు మరి తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.